నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక సిపిఎం కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక దస్తగిరి అహ్మద్, ఎంఆర్పీఎస్ బెజవాడ బాలగురవయ్య రైతు సంఘం, కాకు వెంకటయ్య, ఎస్ఎఫ్ఐ సురేష్ మరియు వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితి గురువారం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనాదిగా పాలకుల నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురయ్యి ఉదయగిరి ప్రాంత ప్రజలు ఎన్నో కష్ట నష్టాలు పడుతూ బాధలకు గురవుతూ ఇక్కడ సంపాదన లేక వేరే ప్రాంతాలకు వలసలు పోతూ దుర్భరమైన పరిస్థితి ఈ రోజు కూడా ఉంది. ఈ పరిస్థితి మారాలంటే ఈ ప్రాంతానికి సాగునీరు అంది ఇక్కడ వ్యవసాయం అభివృద్ధి చెంది ప్రజల జీవన ప్రమాణాలు బాగుండాలని కోరుకుంటూ రైతు సంఘం జన విజ్ఞాన వేదిక నాయకులు పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నెల్లూరు జిల్లాలోని వరిగుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామం వద్ద నిర్మాణంలో ఉండి 2 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం కలిగిన పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ నిర్మాణం 1995లో శంకుస్థాపన జరిగి అప్పటి నుండి నిర్మాణం కొనసాగుతూనే ఉంటూ ప్రస్తుతం 37 గడిచినా ఇప్పటి వరకు పూర్తి కాని ఈ రిజర్వాయర్ నెల్లూరు జిల్లా ప్రాంతంలోని 80,000 ఎకరాల సాగునీటికి, పరిసర ప్రాంతాల గ్రామాల త్రాగునీటికి ఉద్దేశించిన ఈ రిజర్వాయర్ నిర్మాణం ఇప్పటికీ పూర్తి చేసుకోక రైతాంగానికి ఉపయోగపడకపోవడంతో రిజర్వాయర్ పరిస్థితిని పరిశీలించేందుకు నెల్లూరు జిల్లా రైతు సంఘం నాయకులు మరియు జన విజ్ఞాన వేదిక నాయకులు ఈ రోజు ఈ రిజర్వాయర్ను సందర్శించడం జరిగిందన్నారు. రిజర్వాయర్ స్థితిని, అక్కడి పరిస్థితిని గమనించి స్థానిక రైతులు, గ్రామస్తులతో కలిసి చర్చించారు. అనంతరం రిజర్వాయర్కు 400 కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తే పూర్తి స్థాయి సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ ఉపయోగపడుతుందని, దాని కారణంగా 80,000 ఎకరాల సాగునీటికి మెట్టకి సాగులోకి వచ్చి మెట్ట ప్రాంత రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం నిధులు కేటాయించాలి, రైతులకి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలి. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ సీతారాం సాగర్ ను పూర్తి చేయాలి. ఈ తాలూకా వలసలను అరికట్టాలి. ప్రతి రైతుకు సాగునీరు, ప్రతి ప్రజలకి తాగునీరు అందించాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే దృష్టి పెట్టాలి. ఈ ఎమ్మెల్యే, మినిస్టర్, కలెక్టర్ దృష్టి పెట్టాలి. వెనుకబడిన ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. పెద్దిరెడ్డిపల్లి సీతారాం సాగర్. ఈరోజు ఇక్కడ రైతు సంఘము, జన విజ్ఞాన వేదిక, ఎంఆర్పిఎస్, సిపిఎం ఇలా అనేక ప్రజా సంఘాలు, పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయరు దాదాపుగా 80% పూర్తవడం జరిగింది. కేవలం 20% పనులు మాత్రమే కొరవ ఉన్నాయి. రేపు జరగబోయే బడ్జెట్లో ఈ పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్కు నిధులని కేటాయించి దీన్ని పూర్తి చేయాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మిత్రులారా, ఈ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఏదన్నా ఉందంటే ఈ ఉదయగిరి, కనిగిరి, దర్శి, పొదిలి, మార్కాపురము ఈ ఏరియా మొత్తం కొండలు, గుట్టలు, అడవులతో నిండిపోయి ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో సాగునీరు అటు పెట్టినా కానీ కనీసం మంచి నీరు దొరికేటువంటి పరిస్థితి కూడా లేదు. వీటన్నిటికీ సంజీవినిగా ప్రపోజ్ చేసింది ఏంటంటే వెలుగొండ ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమైపోతుందని చెప్పి 40 సంవత్సరాలు ముందు అప్పుడు పునాది రాయి వేయడం జరిగింది. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అని చెప్పి పునాది వేయడం జరిగింది. 40 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వ అధినేత వచ్చినా కానీ ఈ ప్రాజెక్టు ఇప్పటిదాకా కూడా పూర్తి అయినటువంటి దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనులు లేక, వ్యవసాయం లేక, మంచినీరు లేక వేరే ప్రాంతాలకు వలస వెళ్ళడము, అక్కడ సంపాదించుకొని ఇక్కడ రావడం జరిగేటువంటి పరిస్థితి నిత్యం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో సరైనటువంటి మంచినీరు కూడా దొరక్క లోపల భూగర్భ జలాలు అందనటువంటి పరిస్థితుల్లో, ఆ మంచినీరు తోడుకొని తాగేటువంటి పరిస్థితుల్లో ఆ నీళ్లలో భార జలాలు. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం వెలుగొండ ప్రాజెక్టులోని అంతర్భాగమైనటువంటి సీతారాం సాగరు, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్కి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఈ ప్రాంతం నుంచి ఎన్నికల హామీలలో ఉన్నటువంటి మొదటి వాగ్దానమైనటువంటిది పెద్దిరెడ్డిపల్లి సీతారాం సాగర్ రిజర్వాయరు. దానిని మన ఎమ్మెల్యే గారు, ఈ జిల్లా మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలుపుకొని ప్రస్తావన చేయవలసిందిగా కూడా మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వెలుగొండ ప్రాజెక్టు
పూర్తి అవ్వాలంటే మాత్రం 5,000 కోట్లు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మధ్యకాలంలో వాటానా అకౌంట్ బడ్జెట్లో 394 కోట్లు కేటాయించి ప్రభుత్వం అలాంటి చర్య తీసుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది కాకుండా 5,000 కోట్ల రూపాయలు వెలుగొండ ప్రాజెక్టుకి, అందులో నుంచి అంతర్భాగమైన సీతారామ సాగరు, పెద్దడిపల్లి రిజర్వాయర్కి 2,000 కోట్లు కేటాయించి ఈ 2,000 కోట్లతోటి ఈ ప్రాంత రైతులకి, ప్రజలకి సాగునీరు అందించేటట్లుగా ఈ ప్రభుత్వ కాలంలో ముందుకు పోయేటట్లుగా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ దిశగానే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి తాలూకాలో అన్ని చోట్ల కూడా రకరకాలైనటువంటి పద్ధతుల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఉన్నతాధికారులకు రాయబారాలు నడుపుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఉదయగిరిలో అన్ని రకాల పార్టీలతోటి, అదేవిధంగా ఎంఆర్పిఎస్, రైతు సంఘం, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రేపు జరిగే అసెంబ్లీ